రోడ్లపై ఆపి చలాన్లు కట్టమని బలవంతం చెయ్యొద్దు. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు. బలవంతపు వసూళ్లపై నిషేధం. రోడ్లపై వాహనాలను ఆపి పాత చలాన్లు ఉన్నాయనే సాకుతో వాహనదారుల నుంచి అక్కడికక్కడే నగదు వసూలు చెయ్యకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పెండింగ్ చలాన్లు కట్టాల్సిందేనంటూ ఎవర్నీ ఒత్తిడి చెయ్యకూడదని, అటువంటి చర్యలు చట్టవిరుద్ధమని ధర్మాసనం స్పష్టంచేసింది. డిజిటల్ లేదా ఆన్లైన్ పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటు ఉన్నప్పుడు రోడ్లపై వేధించడం తగదని పేర్కొంది. తాళాలు లాక్కోవడం చట్టవిరుద్ధం. చాలా సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులో వాహనాలను ఆపి ఇంజిన్ తాళాలు లాక్కోవడం వంటి చర్యలకు పాల్పడుతుంటారు. దీనిపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. వాహనాల తాళాలు తీయడం లేదా వాహనాలను బలవంతంగా సీజ్ చేయడం వంటి పనులు చెయ్యరాదని పోలీసులకు నిబంధనలు విధించింది. వాహనదారుల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలని సూచించింది. పోలీసుల పరిధిపై స్పష్టత. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు మాత్రమే వాహనాన్ని ఆపాలని, కేవలం పాత చలాన్ల తనిఖీ కోసం ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదని కోర్టు తెలిపింది. చట్టం ప్రకారం నోటీసులు పంపడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప నడిరోడ్డుపై వేధింపులకు గురిచేయడం సరైన పద్ధతి కాదని తేల్చిచెప్పింది. డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యత. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ చలాన్ పోర్టల్స్ ద్వారా వాహనదారులు తమకు వీలైనప్పుడు జరిమానా చెల్లించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను ప్రోత్సహించాలని, క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది వసూళ్ల ఏజెంట్లుగా మారకూడదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని పేర్కొంది. బాధ్యతాయుతమైన అమలు. ఈ తీర్పు వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చినప్పటికీ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కోర్టు గుర్తుచేసింది. పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా ఆధునిక పద్ధతుల్లో చలాన్లను వసూలు చేసుకోవాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే పోలీసులపై ఉన్నతాధికారులు నిఘా ఉంచాలి.